నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. ఈరోజు మధురా నగర్లో ఒక సంఘటన జరిగింది. ఒక 3 నెలల కుక్క ఒక వ్యక్తి మర్మంగాన్ని తినేసి పీక కొరికి చంపేసింది అన్నట్టు ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. సో అసలు ఈ వార్త మీరు వింటే నిజమని నమ్ముతున్నారా? సో ఈరోజు దాని దగ్గరికి మా ప్రతినిధి ప్రశాంత్ వెళ్ళటం జరిగింది. దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చెప్పండి ప్రశాంత్, ఏంటి ఒక 3 నెలల కుక్క ఒక మనిషి మర్మాంగాన్ని తినేంత కెపాసిటీ దాని దగ్గర అసలు ఉండిద్ది అంటావా? యాక్చువల్గా మనకి మార్నింగ్ నుండి అయితే ఈ వార్త చాలా సర్క్యులేట్ అవుతుంది. చాలా అంటే అనుమానాలు కూడా చాలా వ్యక్తమైనాయి. అంటే నిజానికి అసలు ఏం జరిగిందని మాట్లాడుకుంటే కనుక ముందుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి అయితే మాట్లాడుకుందాము. తను వచ్చేసి అయితే కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వ్యక్తి. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి సుమారు 5 సంవత్సరాలు అయితే అవుతుంది. 5 years నుంచి రెంటెడ్ హౌస్. 5 years నుంచి అతనికి మ్యారేజ్ కూడా అయింది, డివోర్స్ కూడా అయిపోయినాయి. అయితే డివోర్స్ అయిన తర్వాత ఇతనైతే ఒక జ్యువెలరీ షాప్లో క్యాషియర్గా అయితే వర్క్ చేస్తూ ఉన్నాడు. సో నిజానికి అయితే ఇప్పుడు ఈ కుక్క మ్యాటర్కి వస్తే మాత్రం ఇది ఒక అస్కీ జాతికి చెందిన కుక్క. అయితే ఈ అస్కీ జాతికి చెందిన కుక్క ఒక సుమారు 3-4 నెలలు మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం పెంచుకున్న జీవులు ఏవైనా కానీ, కుక్క కానివ్వండి, మన నార్మల్గా ఆవులు కానివ్వండి, బర్రెలు కానివ్వండి, ఏవైనా కానీ మనల్ని చంపేందుకు మాత్రం ప్రయత్నించవు. ఎప్పుడైనా దానికి కోపం వస్తే అరుస్తుంది, ఆకలి అవుతే అరుస్తుంది, ఎవరైనా వచ్చినా అరుస్తుంది. కానీ ఇక్కడ ఈ కుక్క మాత్రం నేను విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ కుక్క మాత్రం ఎక్కడ కూడా అరవడం లేదు. మనం కింద ఉన్న వాళ్ళని కానివ్వండి, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని, ఓనర్స్ని ఎక్కడ కూడా అడిగినా కానీ కుక్క మాత్రం ఎక్కడ కూడా కరవలేదు. అయితే ఇప్పుడు ఫైనల్గా దీనికి ఒక ఆన్సర్ అయితే వచ్చింది. అంటే మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో కూడా సో అతనే ఏదో చేసుకోబోయాడు, అప్పుడు కుక్కే కాపాడబోయింది. అతను డోర్ లాక్ వేసుకున్నాడు. పాపం చాలా అరిచిందంట కుక్క. అంటే అక్కడున్న ఏదైతే ఎంక్వైరీ ప్రకారం ఇప్పుడు మధురా నగర్ పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న ప్రకారం అయితే కుక్కే కాపాడబోయింది, కుక్క అయితే ఏం చేయలేదు, కుక్కదైతే తప్పు లేదు, కనుక ఇలా స్ప్రెడ్ చేశారు. అంటే అక్కడ అనుమానాలు వ్యక్తం అయిపోయాయి. అంటే దాన్ని బట్టి కుక్కే ఏదో చేసింది, కుక్కే ప్రైవేట్ పార్ట్స్ ని కొరికింది అంటూ అయితే ఇలా అనుమానాలు చూసారుగా. ఒక మూగజీవి పైన నిజంగా ఎంత దారుణంగా దాన్ని దూషించడం జరిగిందంటే నిజంగా అది కూడా ఒక 3 months బేబీ. అది కూడా అంటే హస్కీ అంటే మనకి మామూలుగానే కొంచెం పెద్ద సైజు లాగా కనిపిస్తూ ఉంటుంది. సో అది 3 months కంటే మనం విజువల్లో మీరు చూసుకోవచ్చు. ఆ కుక్క కూడా దానికి గోర్లు కానీ దానికి పళ్ళు కూడా చాలా చిన్న సైజులో కనిపించింది ప్రశాంత్ నాకు. పండ్లు కానివ్వండి, దాని కళ్ళు కానివ్వండి, అదేవిధంగా గోర్లు కూడా. ఈవెన్ కొన్ని కుక్కలకి ఇట్లా జస్ట్ ఇలా అంటేనే మనకి చాలా బ్లీడింగ్ అనేది అవుతుంది. అలాంటిది ఈ హస్కీని మనం చూసినట్లయితే కనుక కేవలం 3 నెలలే ఉంది కాబట్టి దాని పండ్లు కూడా మనం అంటే విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. అవి కూడా మార్నింగ్ తీసుకొచ్చాను కాబట్టి. సో మరి అసలు ఏం జరిగిందని మాట్లాడుకుంటే కనుక ఇదే కాపాడబోయింది. అంటే మనం నార్మల్గా కూడా కొన్ని విజువల్స్లో చూస్తుంటాం. ఏదైనా స్విమ్మింగ్ పూల్లో మనం పడిపోయినా కానివ్వండి, ఎక్కడైనా మనము ఏదైనా దూకినా కానివ్వండి, అవి కూడా మన వెనకాల కాపాడడానికి వస్తూ ఉంటాయి కొన్ని కుక్కలు ముఖ్యంగా. సో అలాంటి ఇంత మంచి జీవులు సో ఇలాంటి నిందపడ్డం కూడా బాధాకరమని అయితే చెప్పొచ్చు. అయితే మరి పవన్ ఎలా చనిపోయారని మాట్లాడుకుంటే కనుక తనకు ఏదైనా డిప్రెషన్ ఉండొచ్చు, లేదంటే చిన్న ప్రశాంత్. అయితే ఇప్పుడు ఈ పవన్ అనే వ్యక్తి నిజంగా డివోర్స్ అయిపోయినట్టుగా కూడా చూస్తున్నారు కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపున నుంచి, వైఫ్ తరపు నుంచి కానీ ఏమన్నా ప్రెజర్స్ తనకి ఏమన్నా పట్టడం వల్ల తనంతట తాను ఏమన్నా చేసుకున్నాడా అన్నట్ల న్యూస్ ఏమన్నా అక్కడ ఏమన్నా? అవును, అంటే ఇతనికి కొంచెం ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉంది, అంటే కొంచెం హార్ట్ అటాక్ ప్రాబ్లం లాంటివి అలాంటివి ఉన్నట్లు తన స్నేహితుడు, ఇతనితో ఒక స్నేహితుడు ఎవరైతే నివసిస్తున్నారో సందీప్ అనే వ్యక్తి, ఆ సందీప్ అనే వ్యక్తి అయితే చెప్పడం జరిగి అతని వ్యాఖ్యలు కూడా విన్నట్లయితే కనుక సో ఇతనికి ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు ఉండరు. సో ఇతనికి ఒత్తిడి అనేది అయితే ఉంది. మరి ఆ ఒత్తిడిలో ఏమైనా చేసుకుని కూడా ఉండొచ్చు, ఇతను ఏదైనా చేసుకొని కూడా ఉండొచ్చు అనేది ముందే చెప్పారు. బట్ కుక్కకి ఏంటంటే తనకు ఆల్రెడీ ఏదో జరిగిపోతుందని చెప్పేసి తను కాపాడబోయి అక్కడ ఆల్రెడీ మొత్తం బ్లీడింగ్ అయిపోయింది కాబట్టి రక్తం మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు కాబట్టి కుక్క కాపాడాల్సిన ప్రయత్నంలో దాని మూతికి దాని నోరు ఏదైతే ఉంటుందో దాని నోరికి అయితే ఇదంతా బ్లీడింగ్ అంటడం జరిగింది అంతే. అయితే ప్రశాంత్ ఇక్కడ రక్తం అడుగుల్లో ఉన్నాడు, అక్కడ రక్తం అంతా మడుగుల్లో అంత ఇంతగా చదువుతున్నారు కదా. నిజంగా అంతా మీకు వెళ్ళినప్పుడు అట్లా అనిపించిందా రక్తం అడుగుల్లాగా కానీ? అట్లానే ఇక్కడ మన కుక్క కూడా తన మర్మంగాన్ని తినేసింది అన్నట్లు కూడా దాన్ని హైలైట్ చేసి చెప్తున్నారు ప్రతి చోట. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చుట్టూ పరిసరాల్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, డైలీ డాగ్ తో చూసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు? సో అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు సందీప్ అనే వ్యక్తి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు స్నేహితులు చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవారనే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ మీరు అన్నట్లు చూసినట్లయితే కూడా
అనుమానాలే జస్ట్, అంటే మనకి ఇక్కడ చిన్నగా ఇక్కడ బ్లీడింగ్ అయినా కానీ ఇదంతా మనకి అంటుతూ ఉంటుంది కాబట్టి అక్కడ మనం వెళ్ళి ఏదైనా క్లాత్ కట్టినా కానీ ఏదైనా చేసినా కానీ మనకు కూడా అంటుకుంటూ ఉంటుంది కాబట్టి అప్పుడు అక్కడ ఫింగర్ ప్రింట్స్ అనేవి మనయబడ్డా కానీ అక్కడ తను ఆ సమయంలో చనిపోయినా కానీ మన మీద కూడా కేసు వస్తుంది. సో అలాగే అక్కడ ఒక వ్యక్తి లేకుండా ఒక కుక్క ఉంది కాబట్టి కుక్క మీదకి ఒక అనుమానం వ్యక్తమైంది. ఇప్పుడు ఫైనల్ గా అయితే కుక్క కాదు, తనే ఏదో చేసుకోబోయాడు, చేసుకున్నారు, కుక్క కాపాడబోయే ప్రయత్నంలో ఇదంతా జరిగింది అనేది ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అయితే వచ్చేసింది ఫైనల్ గా. అవును, అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అయితే కుక్క ఏం చేయలేదు. ఎప్పుడు కూడా ఒక మోగ జీవులు, మనం పెంపుడు కుక్కలు కానివ్వండి, మనం పెంచుకున్న ఏ జీవులైనా కానీ మనల్ని ఏం చేయవేవో, అదేవిధంగా అంటే మనల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాయి తప్ప మనల్ని మాత్రం ఏం చెయ్యవని చెప్పాలి. ఓకే, నిజంగా ప్రశాంత్, యాక్చువల్లీ మార్నింగ్ నుంచి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, కుక్క చంపేసింది, కుక్క తినేసింది అన్నట్లుగా. నిజంగా ఇలాంటి వార్తలు నిజంగా తెలిసి రాస్తారో తెలియక రాస్తారో తెలియదు కానీ ఒక మూగజీవి పైన ఇలా ఓ మూగజీవిని ఇలా దూషించడం మాత్రం నిజంగా చాలా తప్పని చెప్పుకోవాలి. ఈ రోజు జరిగిన సంఘటన నిజంగా నాకైతే, నేను యానిమల్ లవర్ని, నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అందులో మెయిన్ హస్కీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది హస్కీ జాతికి చెందిన కుక్క. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఏదైతే కనిపిస్తుందో తను కూడా ఇలాంటి కుక్కని, సేమ్ బ్లాక్ అండ్ వైట్ కుక్కని పెంచుకుంటూ ఉన్నాడు. అక్కడ మనం వెళ్ళి చూసినట్లయితే సుమారు మేము కూడా అంటే చాలా మంది వచ్చారు కాబట్టి మనకు అక్కడ వీడియో తీసుకోవడానికి కూడా సమయం లేకపోవడం వల్ల మేము కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో సుమారు హాఫ్ అన్ అవర్ నుంచి మనం ఒక గంట వరకు అయితే వెయిట్ చేయడం అయితే జరిగింది. ఆ గంట సమయంలో కూడా ఎంత మందిని చూసినా అది అరవలేదు, కరవలేదు, భయపడ్డట్టు కూడా తన పని తను కొద్దిసేపు పడుకోవడము, తిరగడం మాత్రమే ఉంది. అంటే ఇక్కడ మనము ఎప్పుడు కూడా ఒక మూగజీవిని ఇలా అనుమానించడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. మీరు ఇంకొకటి కూడా మా డిస్కషన్ ద్వారా మీకు అలా అని చెప్పేసి వీధి కుక్కలు గతంలో ఇలా మనుషులు చంపేశారు అనుకోవచ్చు. వీధి కుక్కలు 1-2 కలిసి అక్కడ ఏం చేయాల, ఒక గుంపులాగా చేయడం వల్ల అక్కడ అట్లా జరిగింది. అట్లానే చేయలేవు అది. సో పెంపుడు కుక్కలు అంటే వేరే వాళ్ళని కూడా చేసి ఉండొచ్చేమో కానీ తనని అంటే మనం పెంచుకున్న కుక్క మనల్ని ఎక్కడ కూడా చేసిన వార్త అయితే ఇప్పటికి రాలేదు. సో ఇది కూడా ఒక ఫేక్ అలిగేషన్ అయితే ఇప్పుడు ఈ రోజుకైతే తేలిపోయింది. ఓకే ప్రశాంత్, థ్యాంక్ యూ.